ఐబొమ్మ ఐబొమ్మ రవి అరెస్ట్. అయితే ఆయన అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు చెప్తున్న వర్షన్ ఇంకొక దిక్కు, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంతగా సామాన్యుల నుంచి, మామూలు మధ్యతరగతి జనాల నుంచి ఆయనకి సోషల్ మీడియాలో పెరుగుతున్న మద్దతు. రెండింటి గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు చాలామంది వీడియోలను చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఐబొమ్మను ఇమ్మడి రవి అనే వ్యక్తి నడుపుతున్నాడు. అందులో ఐ అంటే ఆయన ఇంటి పేరులో ఫస్ట్ లెటర్ని తీసుకొని ఐబొమ్మ అని నడుపుతున్నాడు. సో అది ఇమ్మడి రవికి సంబంధించింది అని పోలీసులు చెప్తున్నారు. ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టారు. కొన్ని రోజుల పాటు పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తాము అని చెప్తున్నారు. ఇంట్రాగేషన్లో ఇంకా ఎట్లాంటి విషయాలు బయటకు వస్తాయి అనేది చూడాలి అనేది పోలీసుల వర్షన్గా ఉంది. ఇంకొక దిక్కు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా స్పందించారు. దిల్ రాజు లాంటి వాళ్ళు, దిల్ రాజు, చిరంజీవి, అట్లనే నాగార్జున లాంటి వాళ్ళు మాట్లాడిరు. పోలీసులు చేసిన దాన్ని ఇప్పటికైనా సరే ఎట్టకేలకు ఆయనని పట్టుకున్నారు. ఇండస్ట్రీకి చాలా పెద్ద మొత్తంలో లాస్ జరుగుతుంది. ఇండస్ట్రీ మొత్తం నీరు గారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎంత పెద్ద సినిమా అయినా సరే, ఎంత భారీ బడ్జెట్ మూవీ అయినా, చిన్న సినిమాల దగ్గర నుంచి మొదలు పెడితే భారీ బడ్జెట్ మూవీ వరకు కూడా రిలీజ్ అయినటువంటి గంటలలోనే అది హెచ్డి ప్రింట్లని ఐబొమ్మలో రావడంతో చాలామంది నిర్మాతలు నష్టపోయారు. కొన్ని వేల కోట్ల నష్టం జరిగింది ఇన్ని రోజుల నుంచి బొమ్మ వల్ల అనేది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ చెప్తున్నారు. అయితే పోలీసులకి కూడా ఈయన గతంలో ఒక సవాల్ విసిరిండు, దమ్ముంటే పట్టుకోవాలని. చాలా ఈ చిన్న సినిమాలకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే పెద్ద సినిమాలకి సంబంధించిన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ చాలామంది ఈ పైరసీ సైట్ల మీద వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు, ముఖ్యంగా ఈ ఐబొమ్మ లాంటి సైట్ల వల్ల వాళ్ళకి విపరీతమైనటువంటి నష్టం జరుగుతుంది అని వాళ్ళు గతంలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సో ఇచ్చినప్పుడు ఆ ఐబొమ్మ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అదేంటి అంటే దమ్ముంటే పట్టుకోవాలని. చాలామందికి సంబంధించినటువంటి డాటా ఆయన దగ్గర ఉంది అనేది చాలా పెద్ద మెసేజ్ని ఒకటి ఆ ఐబొమ్మ సైట్లో ప్రత్యక్షమైంది. సో దాని తర్వాతనే మేబీ పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని ఉంటారు. ఎందుకంటే పోలీసులకే సవాలు విసిరినటువంటి సంఘటన అది కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది దాని మీద. దాని తర్వాత ఇంకా పోలీసులు చాలా సీరియస్గా ఈ కేసుని తీసుకున్నారు అనేది తెలుస్తుంది. అయితే ఆయన ఎక్కడి నుంచి దీన్ని ఆపరేట్ చేస్తున్నాడు, ఎట్లా జరుగుతుంది అనేటువంటిది ఐపీ అడ్రస్ ట్రేస్ చేస్తే కనుక పట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆయన ఉపయోగిస్తున్నటువంటి టెక్నాలజీ వల్ల అది సాధ్యం కాలేకపోయింది అనేది పోలీసులు ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టినప్పుడు చెప్తున్నారు. కరేబియన్ దీవులలో ఉంటున్నాడు. అక్కడి నుంచి రకరకాల ప్లేస్లని చేంజ్ చేసుకుంటూ రకరకాల ప్లేస్ల నుంచి అప్లోడ్ చేస్తున్నాడు వీడియోలను. కాబట్టి ఇన్ని రోజుల నుంచి పట్టుకోవడం చాలా లేట్ అయింది, పట్టుకోవడం చాలా కష్టమైంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే దీని వెనకాల ఇంకెవరన్నా ఉన్నారా, ఏదైనా మాఫియా ఉందా, అసలు దాని ఉద్దేశం ఏంది? నిజంగా మధ్యతరగతి వాళ్ళకి అది క్వాలిటీ సినిమాని ఈ సైట్లో అందించాలి అనేది ఆయన ఉద్దేశమా, లేకపోతే దీని వెనకాల ఏదన్నా ముఠా ఉందా, లేకపోతే ఆయన హిడెన్ ఎజెండా ఏదన్నా ఉందా? దీని అన్నింటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకి గతంలో ఏదైనా నేర చరిత్ర ఉందా అనేటువంటిది చూస్తున్నారు. ఫ్యామిలీకి సంబంధించినటువంటిది అయితే వాళ్ళు కొంత మామూలు మధ్యతరగతి వాళ్ళగానే కనిపిస్తున్నారు. అసలు ఇమ్మడి రవి మైండ్ సెట్ ఏంటి అనే దాని మీద కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అని చెప్తున్నారు. గతంలో ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిండు. దాని తర్వాత ఇటువైపుకి మళ్ళిండు. చాలా ఏళ్ల నుంచి విదేశాలలోనే ఉంటున్నాడు. విదేశాలలోనే ఉంటూ ఇట్లాంటివి చేస్తున్నాడు కాబట్టి పట్టుకోవడం కష్టమైంది. కరేబియన్ దీవులలో ఉంటున్నాడు కాబట్టి 2 రోజుల కిందట హైదరాబాద్ వచ్చిండు. పక్కా సమాచారంతో పట్టుకున్నారు సిసిఎస్ పోలీసులు అనేది ఇప్పటివరకు పోలీసులు చెప్తున్నమాట. అయితే ఒకవైపు ఒక సైబర్ నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేస్తే అసలు సోషల్ మీడియాలో ఎవ్వరూ ఊహించనంతగా ఆయనకి ఎందుకు మద్దతు వస్తుంది? దీని మీద కూడా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మధ్యతరగతి దేవుడు అంటున్నారు ఐబొమ్మ రవిని. ఎందుకు అంటే చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఈ రోజుకి థియేటర్లకి వెళ్ళి సినిమాలు చూడనటువంటి పరిస్థితి ఉంది. పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడైతే టికెట్ల రేట్లను ముబ్బడిగా పెంచుకునేందుకు ప్రభుత్వాలు పర్మిషన్లు ఇస్తున్నాయి. స్పెషల్ షోల పేరిట చాలా పెద్ద ఎత్తున టికెట్ల రేట్లను పెంచుకుంటున్నారు. ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమా చూసి రావాలంటే ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి అసలు చాలా పెద్ద భారంగా మారిపోయింది సినిమాలు చూసి రావడం అనేది. సో ఇంత పెద్ద భారంగా ఉన్నటువంటి సినిమా చూడ్డాన్ని మధ్యతరగతికి అందుబాటులోకి తీసుకొచ్చింది ఐబొమ్మ. అది హెచ్డి క్వాలిటీ ప్రింట్తో వస్తుంది కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి నలుగురు ఒక దగ్గర కూర్చొని చూసినారు. ఎందుకంటే ఒక దిక్కు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రేట్లు అందనంత ఎత్తులో ఉన్నాయి కాబట్టి మిగతా మధ్యతరగతి జనం అందరూ కూడా ఇట్లాంటి సైట్లకి అట్రాక్ట్ అవుతున్నారు అనేది మధ్యతరగతి వాళ్ళు చెప్తున్నమాట. అందుకే ఒక సైబర్ నేరస్తుడు అరెస్ట్ అయితే
ఇదివరకు ఎప్పుడు లేనంతగా, మనం ఎక్కడ చూడనంతగా మద్దతు వస్తుంది. దేవుడు అంటున్నారు, ఏకంగా ఫ్యాన్స్ క్లబ్లు ఏర్పడుతున్నాయి, ఫ్యాన్స్ అసోసియేషన్లు ఏర్పడుతున్నాయి. కొంత వాట్సాప్లో అయితే ఒక గ్రూప్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు ఆయనకి మద్దతుగా అనేది ఒక చర్చ నడుస్తుంది. సో మధ్యతరగతి నుంచి ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఎందుకు వస్తుంది అనే దాని మీద కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం మీరు ఓన్లీ సినిమాని మాత్రమే చూస్తున్నా అనుకుంటున్నారు, కానీ సినిమా వెనకాల మీ పర్సనల్ డేటా చోరీ అవుతుంది, ఇది ఎవరికి తెలియని నిజం అని ఈరోజు పోలీసులు ఒక సంచలన విషయాలు బయటపెట్టారు. మీరు మీ మెయిల్ ఐడి నుంచి ఎప్పుడైతే మీరు సినిమాలు చూడడం స్టార్ట్ చేస్తారో మీ పర్సనల్ డాటాను ఇంక్లూడింగ్ బ్యాంక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో సహా వాళ్ళ దగ్గర ఉంది, మీ డేటా అంతా చోరీ అయింది అనేది ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. దాని మీద ఇంకా కొంత క్లారిటీ రావాల్సింది ఉంది. కొన్ని కోట్ల మందికి సంబంధించిన పర్సనల్ డాటా వాళ్ళ చేతిలో ఉంది అని చెప్తున్నారు. దాంతోపాటు ఆ ఐబొమ్మ సైట్లో కొంత వేరే దానికి సంబంధించినటువంటి ప్రచారం కూడా చేశారు అనే దాని మీద కూడా చెప్తున్నారు. సో ఆ ఇష్యూస్ అన్నీ వాటికి సంబంధించినవన్నీ ఇంకా బయటకు రావాల్సింది ఉంది. ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్పబోతున్నాడు ఐబొమ్మ రవి, నిజంగా ఆయన ఒక్కడే దీన్ని చేస్తున్నాడా, లేకపోతే ఒక్కడిగా ఉందా ఇది, లేకపోతే దీని వెనకాల పెద్ద వ్యవస్థ ఏమన్నా ఉందా అనేది బయటపడాల్సింది ఉంది. ఇప్పటికైతే పోలీసులు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది. పొద్దున ఇంకెట్లాంటి విషయాలు బయటికి రాబోతున్నాయి అనేటువంటిది ఒక చర్చ. ఇంకొక వైపు జరిగినటువంటి అరెస్ట్ని పోలీసులు ఒక కోణంలో చూస్తే, మామూలు మధ్యతరగతి జనాలు ఇంకొక కోణంలో చూస్తున్నారు, ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఒక కోణంలో చూస్తున్నారు. సో ఒక అరెస్ట్ చుట్టూ ఇన్ని కోణాలను చూడడం అనేటువంటిది ఫస్ట్ టైం జరుగుతుంది. ఒక సైబర్ నేరస్తుడు అరెస్ట్ అయితే ఆ అరెస్టును ఖండించే వాళ్ళు కొందరైతే, ఆ అరెస్టును ఖండించకపోగా మా మధ్యతరగతి దేవుడు అని కొంతమంది ఎందుకు అంటున్నారు, ఎందుకు దీని చుట్టూ ఇంత చర్చ జరుగుతుంది అనేది ఇప్పుడు చర్చ, దాని మీద చర్చ జరుగుతుంది.